నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నీళ్లు లేని ప్రాంతానికి గొప్ప ప్రాజెక్టులు కట్టి బీడు భూములను సస్యశ్యామలం చేయాలి గాని జిల్లేడు చెట్లు పెట్టి ఉపాధి కల్పించుడేందయ్యా? సో తెల్ల జిల్లేడు పువ్వు నేను తప్పని ఓ 4-5 ఏళ్ళ ప్రయత్నం చేస్తున్నా. దీన్ని తప్పనిసరిగా చెవెళ్ళలా కమర్షియలైజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు గతంలో ఎంపీగా పనిచేసినావు. ఈ ప్రాంతం కోసం అప్పుడేం పీకలేదు. పోనీ ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నావు. ఇప్పుడన్నా గెలిచినాక సాగునీటి ప్రాజెక్టులు కట్టి ప్రాంతానికి నీరు తెస్తా అని గాని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి నిధులు మంజూరు చేస్తా అని గాని, ఐటీఐఆర్ లాంటి గొప్ప ప్రాజెక్టులు తెస్తామని గాని, ఉపాధి కోసం పరిశ్రమలు స్థాపిస్తామని గాని చెప్పడం లేదు. కరువు ప్రాంతంలో జిల్లేడు చెట్లు పెట్టి ఉపాధి కల్పిస్తాడంట మన కొండన్న. ఇదన్నమాట తెల్ల జిల్లేడు పువ్వు. ఇది పాయిజనస్, కానీ దీనికి ఒక ఉపయోగం ఉన్నది. ఈ డెకరేషన్ కొరకు వాడతారు. నల్లముఖం పిల్లి చచ్చిపోయిన ఎలుకలు పట్టిందంట. అగో గిట్లనే ఉంది గీన వ్యవహారం. మీకెట్లాగో అభివృద్ధి చేయడం చేత కాదు, చెయ్యలేరు. మరి ఎందుకయ్యా మీకు ఓట్లు సీట్లు పని లేక? ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు.